దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సమయంలో మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనకి బోధిస్తున్నప్పుడు, సత్యమైనటువంటి వాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వారి యొక్క మాటల్ని మనం వినాలి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక మంది ప్రవక్తల్ని దేవుడు పిలుచుకున్నాడు. నిజంగా చూడండి, దేవుడికి కావలసింది హృదయమే కావాలి, కానీ ఆయనకి ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. అనేక సార్లు ఈ మాటలు మనం చెప్పుకున్నాం, విని ఉన్నాం కూడా. అయితే దావీదు గారిని కూడా గొర్రెలు దొడ్లలోంచి పిలుచుకున్నాడు. అలాగే రాజుగా నియమించుకోవటానికి, అలాగే గిద్యోను కూడా నిజంగా న్యాయాధిపతిగా పిలుచుకోవటానికి ఆయన గానుగు చోటున గోధుమలు దుల్లగొట్టుచున్నప్పుడు మరి గిద్యోన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఆమోసును కూడా పశువులు కాచుకునేటువంటి, మరి మేడు పండ్లు ఏరుకునేటువంటి ఆ వ్యక్తిని దేవుడు ప్రవక్తగా పిలుచుకున్నాడు. ఇలాగ చూసుకున్నట్లయితే అనేక మందిని దేవుడు పిలుచుకున్నాడు. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి చూసుకున్నట్లయితే మరి శిష్యులు కూడా చూడండి, చేపలు పట్టేవారిని పిలుచుకున్నాడండి ఆయన. మరి శిష్యులు, అపోస్తులు ప్రపంచాన్ని తలక్రిందులుగా చేశారు దేవుని యొక్క వాక్యం ద్వారా. ఇదిగో ఈ దినాన దేవుడు మనకి ఏర్పరిచినటువంటి వాక్యం చూసుకున్నట్లయితే ఎలీషా గారు అనగానే దేవుడే రక్షణ. అవును కదా, దేవుడే మనల్ని రక్షించేవాడు, దేవుడే మన యొక్క రక్షణ, మన నిరీక్షణ, సమస్తమును ఆయనే ఉన్నారు. చూడండి, ఈ యొక్క ఎలీషా గారిని చూసుకున్నట్లయితే దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడో చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము చూసుకున్నట్లయితే 19వ వచనం నుంచి చూస్తే, ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అంటే ఎలీషా గారి యొక్క తండ్రి పేరు షాపాతు. అంటే ఏలియా గారే ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారు ఏం చేస్తున్నారు చూడండి. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. పొలంలో ఉన్నాడండి ఎలీషా గారు. పొలం పని చేసుకుంటున్నటువంటి 12 అరకలు దున్నుతున్నారంట. ఇతడు 12వ అరకను పట్టుకుని దున్నుతున్నాడు. పొలంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఏలియా ప్రవక్త వెళ్ళాడు. ఇదిగో ఈ విధంగా అంటున్నాడు. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, ఎప్పుడైతే ఏలియా గారు ఎలీషా గారి మీద దుప్పటి వేశాడో ఎలీషా గారు గ్రహించుకున్నారు. ఎందుకనంటే వేసింది దైవజనుడు, ప్రవక్త. గ్రహించుకున్నాడు, ఇదిగో దేవుని యొక్క సేవకై, దేవుని యొక్క పరిచర్యకై నన్ను పిలుచుకున్నాడు అని ఇమ్మీడియట్గా ఏలియా గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, ఏలియా అతని చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, ఎందుకు ఏలియా గారు దుప్పటి వేసి వెళ్ళిపోతున్నాడో అతని వెనకాల పరిగెట్టి అతని దగ్గరికి వెళ్ళి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతను సెలవడగా అతను పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. చూడండి, గ్రహించుకున్నాడు దేవుని యొక్క పిలుపుని. ఇదిగో నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ముద్దు పెట్టుకుని నేను వచ్చేస్తాను. కొత్త నిబంధనలో కూడా మరి యేసుక్రీస్తు వారు కొంతమందిని రమ్మన్నప్పుడు ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో నేను వెళ్ళి నా తండ్రిని, చనిపోయినటువంటి వారిని నేను పూడ్చుకుని నేను అదంతా జరిగించుకుని నేను వస్తానంటే వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. కానీ ఇక్కడ ఎలీషా గారు అయితే ఆ దినాల్లో ఏలియా గారు ఎలీషా గారితో వెళ్ళి రమ్మన్నాడు, వెళ్ళాడు. చూడండి, ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే లోకం వైపు పడిపోతున్నాం. లోకంలో మనకి పేరు వచ్చినట్లయితే ఎన్నో గొప్ప కార్యాలు మనం చేస్తున్నాము. మనకి లోకం ద్వారా గొప్ప పేరు వస్తాయి. లోకం ద్వారా కాదు, మనకి గొప్ప పేర్లు రావటం, మంచి పేర్లు రావటం దేవుని ద్వారా రావాలండి మనకి. చూడండి, ఇక్కడ ఎలీషా గారు నిజంగా వెళ్ళి చెప్పి అతడు సెలవుగా అతడు పోయి, రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పును. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొట్టి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. చూడండి,
ఈ దినాల్లో బిడ్డలో ఈ లోకాల్సి నుండి పరీక్షలు పాస్ అయితే, ఉద్యోగాలు వస్తే, ఇంకా గొప్ప కార్యాలు జరిగితే విందు భోజనాలు చేస్తూ ఉంటారు, సంతోషంగా చేస్తారు, మంచిది. కానీ ఎవరైనా ఇదిగో నా బిడ్డని సువార్తకు పంపిస్తున్నాను, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె సువార్త ప్రారంభిస్తున్నాడు అని ఎవరైనా ఈ విధంగా విందు భోజనాలు పెడతారా? లేదండి, చెయ్యరు. ఒక పరీక్ష పాస్ అవుతే, లేకపోతే ఏదైనా ఇంకా విజేత లేకపోతే బహుమానం పొందుకుంటే తప్ప, ఇదిగో దేవుని యొక్క పరిచర్యకు నేను పంపిస్తున్నాను, మేము దేవునిలోనికి వచ్చాము, దేవుని యొక్క పని నిమిత్తం నా బిడ్డలు నేను పంపిస్తున్నాను, లేకపోతే ఇదిగో సువార్త ప్రారంభిస్తున్నారని ఆ సమయంలో మనం విందు చేస్తామా? ఇదిగో ఎలీషా పరిచర్య చేయటానికి వెళ్ళిపోతున్నాడు. అందుకని విందు చేసి, వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండాను. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా ఆ దినాల్లో మత్తయి సుంకము వసూలు చేస్తుంటే మత్తయిని పిలిచినప్పుడు అతడు కూడా అలాగే ఇంటికి వెళ్ళి తన వారందరూ కూడా విందు భోజనం చేశాడంట. చూడండి ప్రియ సోదరి సోదరుడా, ఎలీషా గారు విందు భోజనం చేసే అందరికీ పెట్టాడు, సంతోషంతో ఏలియా గారిని వెంబడించాడు. ఇదిగో ఏలియా గారికి ఉపచారం చేశాడంట, పరిచర్య చేశాడు. దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరములు ఏలియా గారికి ఎలీషా ఈ యొక్క పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఎంత భాగ్యమండి. దేవుడు మనల్ని పిలుచుకుంటున్నప్పుడు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం దేవునికి లోబడిపోవాలి, దేవుని యొక్క పరిచర్యలో మనం నిమగ్నమైపోవాలి. ఇదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏలియా గారు మరి ఇంకా ఆయన ఆకాశంలో మరి ఆయన ఆరోహణమైపోయేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఏలియా గారు అంటారు, ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, నేను గిల్గానికి వెళ్తానంటే, లేదు నేను కూడా వస్తానంటాడు. ఇదిగో నేను బేతేలుకి వెళ్తున్నాను. బేతేలు అనగానే అన్య దేవతలు పూజించేటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థలంగా, పుణ్యక్షేత్రంగా వారు భావించుకునేటువంటి ఆ బేతేలు, నేను అక్కడికి వెళ్తానంటే, లేదు నేను కూడా వస్తాను. ఇదిగో నేను ఎరుకోకి వెళ్తాను, యోర్దాను దాటాలి అని అంటే, లేదయ్యా నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను. ఎన్ని కష్టాలైనా సరే మనం ఆ విధంగా ఉంటున్నామా? ఏలియా గారు ఎక్కడికి వెళ్తాన్నా సరే నేను ఇక్కడ ఉన్నాను, వచ్చేస్తాను అని ఎలీషా గారు వెళ్ళిపోయారండి. నిజంగా ఆయన అడుగుతున్నాడు, సరే నీకు ఏమి కావాలి? 9వ వచనంలో నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయదునో దాన్ని అడుగుమని చెప్పగా, అప్పుడు ఎలీషా గారు అంటున్నారు, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయము. అతడైతే నాకు ధనం కావాలి, లేకపోతే ఇంకేవేవో కావాలని కోరుకోలేదు. మనం కూడా దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఆ 2 అంతల ఆత్మను పొందుకున్నాడు ఎలీషా గారు. అనేకమంది అద్భుత కార్యాలు చూసుకున్నట్లయితే అంటే నిజంగా ఇతడు ఎలీషా గారు నిజంగా యెహోరాము, యెహోవాయాషు 4 రాజుల కాలంలో ఇతడు ఆ ప్రవక్తగా పనిచేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 12వ వచనంలో దుప్పటితో కొట్టగానే ఎలీషా గారు యోర్దాను 2గా చీలిపోయింది. అలాగే 2వ రాజులు 23వ వచనంలో చూసుకున్నట్లయితే మరి బేతేలు ఆ ప్రాంతంలో ఆయన కొండెక్కి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కొంతమంది బాలురు, అంటే 42 మంది బాలురులు బోడివాడ ఎక్కుపొమ్ము, బోడివాడ ఎక్కుపొమ్మని ఎలీషా గారిని అంటున్నారు. చూడండి, ఈ దినాల్లో కూడా దైవ సేవకుల్ని హేళన చేస్తూ ఉంటారు, దైవ సేవకుల్ని దూషిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏమీ దూషించకూడదు, హేళన చేయకూడదు, అపహాస్యం చేయకూడదు. ఏదైనప్పటికీ కూడా దేవునికే మనం అర్పించుకోవాలి. కానీ మనుషులుగా మనము దైవజనుడు, దైవ సేవకుడు అంటే దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి మనుషులకి దేవునికి ప్రతినిధిగా మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవ సేవకుడు మనం ఎప్పుడు కూడా ఏమనకూడదు. బాలుడు అంటే వీళ్ళు ఏమి చిన్నపిల్లలని కాదు, పెద్దవారే. ఇదిగో
వీరు బోడివాడ ఎక్కిపోము బోడివాడ ఎక్కిపోము అన్నప్పుడు ఎలీషా గారు వారిని శపిస్తాడో, అడవిలో నుంచి 2 ఆడెలుగుబంట్లు వచ్చి వారిని తినివేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎలీషా గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ విధంగా దేవునిలో ఉన్నాడు? ఏ విధంగా పరిచర్య చేశాడు? అటువంటి వ్యక్తిని, దేవుని యొక్క బిడ్డని వీరు దూషిస్తున్నారో, శపించాడు. 42 మంది బాలురులు ఆ యొక్క ఎలుగుబంతుల చేత తినబడినట్టుగా చూస్తాం. అలాగే అదే 2 రాజుల గ్రంథము 4:1 చూస్తే, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య మరి తన యొక్క భర్త చనిపోయినప్పుడు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా యొక్క భర్త చనిపోయాడు, అతడు ఏ విధంగా దేవుని ఎదుట భక్తిపరుడిగా ఉన్నాడో, ఏ విధంగా పరిచర్య చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో అప్పుల వారు వచ్చి నాకున్నటువంటి 2 కుమారులు కూడా తీసుకుని వెళ్ళిపోతారు అన్నప్పుడు, ఎలీషా గారు నీ యొద్ద ఏమున్నదన్నప్పుడు, నా దగ్గర నూనె మాత్రమే ఉన్నదన్నప్పుడు, ఆ యొక్క చుట్టుపక్కల పాత్రలన్నీ కూడా తెచ్చుకోండి అన్నప్పుడు తెచ్చుకుంటారు. ఆ నూనె వేసుకుంటారు, అవన్నీ కూడా నిండిపోతాయి. ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు వాటిని నమ్ముకుని మీరు మీ అప్పు తీర్చుకుని మీరు సంతోషంగా ఉండండి. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే షునేమిరాలైనటువంటి ఆ స్త్రీ కూడా ఎలీషా గారు మరి అటు వస్తున్నప్పుడు కూడా ఆమె ఆ మేడ మీద ఒక గదిని ఏర్పాటు చేసింది, దీపస్తంభాన్ని ఏర్పాటు చేసింది ఒక సేవకుడికి. ఎందుకంటే నిజమైనటువంటి సేవకుడు గెహజీ, ఎలీషాకు దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి గెహజీని, ఆమెకి ఏంటి లోటు అన్నప్పుడు, ఆమెకి బిడ్డలు లేరు అన్నప్పుడు, మరి ఇదిగో మరలా వచ్చి ఈ సంవత్సరానికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అన్నప్పుడు కుమారుడు జన్మిస్తాడు. మరలా కుమారుడు మరి చనిపోతే ఎలీషా గారు మరలా ప్రార్థన చేసి అతడు ఆ బిడ్డని రక్షిస్తాడు. అంటే దేవుడు అనేక రకాలుగా ఎలీషా గారిని ఉపయోగించుకున్నాడు. అలాగే సిరియా రాజు అయినటువంటి ఇక్కడ నయమాను కూడా కుష్ఠరోగం వచ్చినప్పుడు యోర్దానులో 7 మార్లు మలగమన్నప్పుడు పసిపిల్లల దేహం వల్ల అయిపోయిందండి. అలాగే మరి ఆ యొక్క సిరియా ఆ రాజు సోమరోను ఆ యొక్క ఇశ్రాయేలు మీద దండెత్తడానికి వారిని బంధించాలి. వారిని బంధించినప్పుడు నిజంగానే వారు తినటానికి కూడా ఏమీ లేనప్పుడు ఒక గాడిద తలకాయ వచ్చి 85 రూపాయలు, అరపావరపు రెట్టొచ్చి 5 రూపాయలు, ఈ విధంగా అయిపోతే ఇదిగో మరలా ఈ దినానికల్లా ఇదే సమయానికి ఇదిగో 1 రూపాయికే రేట్లు తగ్గిపోతాయి అని అన్నప్పుడు అదే విధంగా జరుగుతుందండి. చూడండి ప్రియ సోదరులారా, ఆ సిరియా రాజు కూడా వారు ఇశ్రాయేలు మీద ఎటువంటి పన్నాగాలు పన్నటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు పన్నే పన్నాగం అన్నీ కూడా ఎలీషా గారికి తెలిసిపోతూ ఉంటే ఆ సిరియా రాజు అంటాడు, మనలో ఎవడో ఉన్నాడో ఇక్కడే అక్కడ మోసేస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి అంటాడు సిరియా రాజుతోటి, ఇదిగో ఇక్కడ ఎవ్వరూ మోయట్లేదు. ప్రతిదీ కూడా ఎందుకు తెలుస్తుందంటే దైవ సేవకుడు ఉన్నాడు, అక్కడ ప్రవక్త ఉన్నాడు ఎలీషా, అందుకే ప్రతిదీ కూడా మనం వేసే ప్రతి పన్నాగం కూడా అతనికి తెలిసిపోతుంది. ప్రియ సోదరా, అవును కదా, దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు తన బిడ్డలను ఉపయోగించుకున్నప్పుడు అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎలీషా గారి గురించి అనేక ఇంకా గొప్ప కార్యాలు ఉన్నాయి. ఎలీషా గారు నిజంగా చూసుకున్నట్లయితే చనిపోయినప్పుడు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మోయాబీలు సైన్యములు దేశం మరి వారి మీదకు వచ్చినప్పుడు మరి ఒక శవాన్ని, ఒక సైనికుడిని అక్కడ పాతి పడుతున్నప్పుడు ఎలీషా గారి యొక్క శల్యములు తగిలినప్పుడు చనిపోయినటువంటి శవం కూడా లేచిపోతున్నట్లుగా చూస్తున్నాం మనం. చూడండి ప్రియ సోదరులారా, ఎలీషా గారిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు. ఎలీషా గారు 7 నుంచి 8 సంవత్సరాల పరిచర్య మాత్రమే చేశాడు. దేవుడు బహుగా వాడుకున్నాడు. ఇదిగో ప్రియ సోదరులారా, దేవుని యొక్క పరిచర్యలో మనం కూడా ఉన్నప్పుడు, దేవునికి మనం అణిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబడతాడో అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, ఎలీషాన తండ్రి ప్రభా,
పొలంలో దుక్కుచుండగా ప్రభా, ఇదిగో నీ ప్రవక్తనటువంటి ఏలే ద్వారా నువ్వు ఎన్నుకున్నావయ్యా. అనేకమంది అద్భుత కార్యాలు దేవా నీ కుమారుడు పట్ల ప్రభా, నీ ప్రవక్త పట్ల చేస్తున్నావు తండ్రి. దేవా మేము కూడా దైవ సేవకులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట, సత్యమైనటువంటి వాక్యాన్ని మేము వినటానికి మాకు సాయం దయచేయమని, నీ కృపలో భద్రపరచండి. అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయమని, ఇరుకుల ఇబ్బందుల శోధన సాధన బతుకు సాధ్యం దయచేయమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.